హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల కౌన్సిల్ సమావేశంలో 2 ప్రధాన అంశాలపై చర్చ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ నేషనల్ కౌన్సిల్ సమావేశం ఫిబ్రవరి 25న డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీ వి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ముందు ఫిబ్రవరి మొదటి వారంలో కూడా ఒక ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 8వ వేతన సంఘం యొక్క టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ ఏ అంశాలు కలిగి ఉండాలో చర్చించారు. ముఖ్యమైన అంశాలు 8వ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రీసెర్చ్ రెఫరెన్స్ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీ శివగోపాల్ మిశ్రా గారు కొన్ని అంశాలను అయితే సమర్పించిన అనంతరం సభ్యులతో మరింత సమగ్ర చర్చ జరపడానికి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ యూనిట్ల ప్రతినిధుల సూచనల అభిప్రాయాలు తీసుకొని అవసరమైన అంశాలను చేర్చే అవకాశం ఉందని చెప్పారు. రెండోది న్యూ పెన్షన్ స్కీమ్ మార్పులు 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ ద్వారా కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ విధానం అమల్లోకి వచ్చింది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి కొంత మొత్తం కట్ చేసి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది. ఈ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌గా మార్చి కనీస పెన్షన్‌ను 10,000గా అయితే నిర్ణయించారు. అయితే 2004 జనవరి 1కి ముందు నియామక ప్రక్రియ పూర్తయిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేయాలని అయితే ఒక ఉత్తర్వులు విడుదల చేశారు. మూడవది కారుణ్య నియామకాలు. 2023 ఉత్తర్వుల ప్రకారంగా 2004 జనవరి 1కి ముందు అప్లికేషన్ వేసి నియామక ప్రక్రియ పూర్తయి ఖాళీని గుర్తించిన అభ్యర్థులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తిస్తుందని నిర్ణయించారు. నేషనల్ కౌన్సిల్ సమావేశంలో కారుణ్య నియామకాల విషయంలో మరింత స్పష్టత ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా అప్లికేషన్ తేదీని ప్రయారిటీగా తీసుకొని 2004 జనవరి 1కి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని ప్రతిపాదించారన్నమాట. ఇక రైల్వే పెన్షన్ రూల్స్. ప్రస్తుతం రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ రూల్స్ ఉన్నాయి. అయితే సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 అమల్లోకి వచ్చిన తర్వాత రైల్వే పెన్షన్ రూల్స్ సీసీఎస్ పెన్షన్ రూల్స్‌లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. దీనిపై ఇంకా పరిశీలన అయితే జరుగుతోంది. ఐదవది కనీస వేతనం మరియు ఇండెక్స్ ఫార్ములా. కనీస వేతనాన్ని నిర్ణయించేందుకు ఇండెక్స్ ఫార్ములా ఉపయోగించబడుతుంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం ఒక ఉద్యోగి ఒక యూనిట్, భార్య లేదా స్పౌస్ అయితే 0.8 యూనిట్, ఇద్దరు పిల్లలు ఒక్కొక్కరు 0.6 యూనిట్ కలిపితే 1.2 యూనిట్లు అవుతుంది. అంటే మొత్తం 3 యూనిట్లు గల కుటుంబాన్ని ఆధారంగా చేసుకొని వేతనం నిర్ణయిస్తున్నారు. అయితే నేషనల్ కౌన్సిల్ సమావేశంలో యూనిట్లను 3 నుంచి 5కి పెంచాలని ప్రతిపాదించారు. దీనిలో తల్లిదండ్రులను కూడా చేర్చాలని సూచించారు. ఎందుకంటే మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం పిల్లలు తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత కలిగి ఉంటారు. ఈ విధంగా 2004 జనవరి 1కి ముందు అప్లికేషన్ వేసిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు. రైల్వే పెన్షన్ రూల్స్‌ను సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021లో విలీనం చేయడం. కనీస వేతనం నిర్ణయించే ఇండెక్స్ ఫార్ములా యూనిట్ల సంఖ్యను 3 నుంచి 5కి పెంచడం. ఈ అంశాలన్నీ 8వ వేతన సంఘానికి సిఫార్సులుగా పంపబడ్డాయి. వీటిని అమలుపై సంబంధిత శాఖలు నిర్ణయాలైతే తీసుకోబోతున్నాయి.